ఫ్రెండ్స్ మన స్క్రీన్ మీద ఉన్న ఇండికేటర్ వచ్చి ఇది ఆర్ఎస్ఐ బేస్డ్. సో బేసిక్‌గా ఈ ఆర్ఎస్ఐ మొమెంటమ్ డైవర్జెంట్ జోన్ అనేది ప్రైస్‌లో మొమెంటమ్ వీక్ అయినప్పుడు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ చూపిస్తూ ఉంటుంది. అండ్ ఆ ప్లేస్‌లో ఆటోమేటిక్‌గా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేస్తుంది. ఈ జోన్స్‌లో మనకి ప్రైస్ ఎక్కడ రియాక్ట్ అవుతుందో ఈజీగా తెలుస్తుంది. హిడెన్ డైవర్జెన్స్ కూడా డిటెక్ట్ చేస్తుంది. సో మన మార్కెట్‌లో ఎర్లీ సిగ్నల్స్ పట్టుకోవచ్చు బెటర్ ఎంట్రీ కోసం. సింపుల్‌గా చెప్పాలంటే మొమెంటమ్‌ని స్ట్రక్చర్‌గా మార్చి మనకి ట్రేడింగ్‌లో క్లియర్ అడ్వాంటేజ్ అనేది ఇస్తూ ఉంటుంది ఈ ఇండికేటర్. అండ్ దిస్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్రీ ఇండికేటర్. మన ట్రేడింగ్ వ్యూలో ఇది కంప్లీట్ ఫ్రీ ఇండికేటర్. సో మోస్ట్ ఆఫ్ ట్రేడర్స్ దే ప్రిఫర్ టు యూజ్ ఆర్ఎస్ఐ, ఎంఏసిడి ఇలాంటి ఇండికేటర్స్ యూజ్ చేయడం వల్ల ఈ ఇండికేటర్ వచ్చి ఆర్ఎస్ఐ బేస్డ్ అయ్యుండడం వల్ల మీరు ఏ ఒక్క టైమ్ ఫ్రేమ్ అయినా సరే ఎనీ టైమ్ ఫ్రేమ్ యూ ప్రిఫర్ ఇట్ వర్క్స్ వెరీ వెల్. సో ఇప్పుడు మనం ఉన్నదొచ్చి 1 అవర్ టైమ్ ఫ్రేమ్. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో గూడా మనకి ఎక్కడెక్కడ బేర్ మూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకి డైవర్జెన్స్ మీరు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది మీకు ఐడియా ఉన్నిందంటే, ఈ ఇండికేటర్ మీకు చాలా ఈజీగా మీకు అండర్‌స్టాండ్ అవుతుంది. చూడండి ఎక్కడ మనకి బేర్ సిగ్నల్ అనేది ఆటోమేటిక్‌గా ఇస్తుందో అక్కడి నుంచి ఇట్ వెంట్ డౌన్ ఆల్మోస్ట్ 5-6 1 అవర్ క్యాండిల్ అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ మూవ్‌మెంట్ ఫర్ ఏ ట్రేడర్. బేసిక్‌గా మీరు ఒక స్క్రిప్టో కావచ్చు, ఒక ఫారెక్స్ కావచ్చు, లేదా ఒక ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేస్తారన్నా ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ మూవ్‌మెంట్. ఇక్కడ మనం చూడొచ్చు బేర్ సిగ్నల్ తర్వాత 2 క్యాండిల్స్ తర్వాత మార్కెట్ ఫాల్. ఇక్కడ మళ్ళీ బేర్ సిగ్నల్ అయిన తర్వాత మార్కెట్ ఫాల్. ఇక్కడ బేర్ సిగ్నల్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఫాల్. ఎక్కడెక్కడ మనకి డైవర్జెన్స్ సిగ్నల్ అనేది కనిపిస్తుంటుందో ఆటోమేటిక్‌గా ఇది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లాట్ చేస్తూ ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వలేదన్నా కూడా ప్రీవియస్ జోన్స్ మనకి రెసిస్టెన్స్ లైవ్ అలాగే ఉంటుంది. మీరు ఎలాంటి ఒక టైమ్ ఫ్రేమ్ అయినా స్విచ్ చేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా ప్లాట్ అవుతుంది అండ్ దేర్ ఈస్ నో లాగ్ అట్ ఆల్. సో ఎక్కడైనా మనకి బుల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు దిస్ రేంజ్. ఇక్కడ మనకి కింద బుల్ డైవర్జెన్స్ అనేది కనపడింది. ఇక్కడ బేరిష్ అండ్ అగైన్ ఇక్కడ బేరిష్. ఇక్కడొచ్చి మనకి బేర్. సో ఇలా మీరు ఏ ఒక్క టైమ్ ఫ్రేమ్ ప్రిఫర్ చేసినా, సో ఎవరైనా కొత్త ట్రేడర్ ఉన్న ఒక ఇంటర్మీడియేట్ ట్రేడర్ అయినా సరే, ఇఫ్ యూ ఫైండ్ వెరీ డిఫికల్ట్ టు అనలైజ్ ఆర్ఎస్ఐ అప్పుడు ఈ ఒక ఇండికేటర్ మీకు చాలా బాగా పనిచేస్తుంటుంది. జస్ట్ యూ నీడ్ టు మేక్ ఇట్ ఫేవరెట్. మనకి కింద రెసిస్టెన్స్, సపోర్ట్ అనేది డ్రా అనేది చూపిస్తూ ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ మనకి ఎలాంటి ఒక సెట్టింగ్స్ అస్సలు లేదు. బై డిఫాల్ట్‌గా మీరు దీన్ని ప్లాట్ చేసుకోవచ్చు. జస్ట్ యూ నీడ్ టు మేక్ ష్యూర్ యూ నీడ్ టు యాడ్ ఇట్ యాస్ ఎ ఫేవరెట్. దీన్ని మీరు ఫేవరెట్ లిస్ట్‌లో చేసుకోవాలి ఇండికేటర్‌ని. ఎప్పుడైనా మీకు ఎంట్రీ తీసుకోవాలన్నప్పుడు వెదర్ యూ నీడ్ టు ప్లాన్ ఆర్ యూ నీడ్ టు ఫైండ్ లెవెల్స్. సో మీకు ఆర్ఎస్ఐ బేస్డ్ లెవెల్స్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలన్నా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఆర్ కీ లెవెల్స్ ఆర్ హయ్యర్ హై, హయ్యర్ లోస్ ఆర్ లోవర్ లోస్, లోవర్ హైస్ యూ కెన్ ప్రిఫర్ దిస్ ఇండికేటర్. మేజర్‌గా ఈ కిందున్న సెక్షన్ వచ్చి చాలా ఇంపార్టెంట్. మనకి ఆర్ఎస్ఐ గురించి చాలా బాగా మనకి ఇండికేషన్ అనేది ఇస్తుంటుంది బేస్డ్ ఆన్ డైవర్జెన్స్. సో ఇది 45 మినిట్స్. సో 45 మినిట్స్‌లో మనకి ఇక్కడ బుల్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. సో బుల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ మనకి పైన రెసిస్టెన్స్ అనేది ఉంది. అండ్ బాటమ్ సైడ్ మనకి బేరిష్ అనేది సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ బేరిష్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ రావడం అనేది జరిగింది. బీటీసీ యూఎస్‌డి 45 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. సో ఇప్పుడు ఈ 45 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ ఎలాంటి ఒక సిగ్నల్ అనేది కనపడలేదు. ఇది లైవ్ మార్కెట్‌లో ఉన్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం. ఇక్కడ మనకి బేర్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. ద లాస్ట్ సిగ్నల్ ఇన్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ వాస్ ఎ బేర్ సిగ్నల్. మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మార్కెట్ ఫాల్ అయింది. ఇప్పుడు కొంత కన్సాలిడేషన్ చేసుకుంటూ పోతుంది. అండ్ అగైన్ ఇక్కడ వచ్చి మనకి ఆల్రెడీ డైవర్జెన్స్ మనకి సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది ద సేమ్ వే. సో ఎవరైనా ఆర్ఎస్ఐలో మీకు చాలా నాలెడ్జ్ ఉన్నప్పుడు లేదా ఆర్ఎస్ఐ గురించి మీకు ఐడియా ఉన్న అట్‌లీస్ట్ బేర్ మినిమమ్ బేసిక్ ఐడియా ఉన్నా యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద ట్రెండ్ హియర్ అండ్ యూ కెన్ టేక్ ది కాల్. 1 డే టైమ్ ఫ్రేమ్ ఆల్సో మనకి చాలా బాగా పనిచేస్తుంటుంది. కింద సపోర్ట్ లెవెల్ అండ్ అగైన్ మనకి బుల్లిష్ డైవర్జెన్స్, బేరిష్ డైవర్జెన్స్ అనేది ఇక్కడ మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. ఇండికేటర్ ఎలా ప్లాట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ట్రేడర్స్ బేసిక్‌గా మనం ఇండికేటర్ సెక్షన్‌కి వెళ్ళాలి. ఇండికేటర్ సెక్షన్‌లో కమ్యూనిటీస్‌లో వి నీడ్ టు టైప్ ఆర్ఎస్ఐ మొమెంటమ్ డైవర్జెన్స్ జోన్ ఫ్రమ్ చార్ట్ ప్రైమ్. చార్ట్ ప్రైమ్ ఈస్ ది డెవలపర్. 2.9K ఫాలోవర్స్ ఉన్నారు. ఆర్ఎస్ఐ మొమెంటమ్ డైవర్జెన్స్ జోన్ చార్ట్ ప్రైమ్ దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. సో యూ వోంట్ మిస్ దిస్ ఇండికేటర్. జస్ట్ 1 క్లిక్ మన స్క్రీన్ మీద ప్లాట్ అయిపోతుంది. వన్స్ ఇట్ ఈస్ ప్లాట్ ఎనీ టైమ్ ఫ్రేమ్ యూ స్విచ్ ఇట్ ట్రేడ్స్ మనకి సిగ్నల్ అనేది చాలా బాగా ఇస్తూ ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ ఎలాంటి ఒక టైమ్ ఫ్రేమ్ మీరు స్విచ్ చేసినా దెర్ ఈస్ నో లాగ్ అట్ ఆల్. ఎనీ టైమ్ ఫ్రేమ్ యూ స్విచ్ ఇట్ ఇమ్మీడియేట్‌గా ప్లాట్ అనేది అవుతుంటుంది. జస్ట్
దీన్ని ఒకసారి మీ స్క్రీన్‌లో ప్లాట్ చేసి చూడండి. మీరు ఆల్రెడీ ఆర్ఎస్ఐ యూజ్ చేస్తున్నారంటే లేదా ఆర్ఎస్ఐ ఇంతకుముందు యూజ్ చేసే వాళ్ళైనా సరే లేదా ఆర్ఎస్ఐ గురించి మీకు బేసిక్ ఐడియా ఉన్నా సరే దీన్ని ఒకసారి ప్లాట్ చేసి మీ యొక్క ఇన్‌స్ట్రుమెంట్స్‌తో దీన్ని ఒకసారి కంపేర్ చేసి మీ యొక్క ప్రైస్ అండ్ మీ యొక్క ఫేవరబుల్ మీరు ఎక్కువ ఏ టైమ్ ఫ్రేమ్ ప్రిఫర్ చేస్తారో ఆ టైమ్ ఫ్రేమ్‌లో దీన్ని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. ఏదైనా లైవ్ మార్కెట్ ఉంటే జస్ట్ అనలైజ్ చేయండి. జస్ట్ ఒక పేపర్ ట్రేడ్ చేసి చూడండి. ఈ ఇండికేటర్ ఏదైనా మీకు పనికొస్తుందంటే జస్ట్ మేక్ ఇట్ ఫేవరెట్ అండ్ యూజ్ ఇట్ వెనెవర్ యూ రిక్వైర్ టు ఫైండ్ ది లెవెల్, కీ లెవెల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ డైవర్జెన్స్. ఎస్పెషల్లీ డైవర్జెన్స్ మీకు ఐడెంటిఫై చేయాలన్నా సో సింపుల్‌గా మీకు స్క్రీన్ మీద డైవర్జెన్స్ అనేది ప్లాట్ అవ్వాలన్నా కూడా యూ కెన్ యూజ్ దిస్ ఇండికేటర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఇఫ్ యూ వాచింగ్ దిస్ ఫస్ట్ టైమ్ కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బేర్ మినిమమ్ అట్‌లీస్ట్ 15-20 మినిట్స్ ఇండికేటర్‌తో స్పెండ్ చేసి చూడండి. ఇండికేటర్ మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.